ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 8వ తారీఖు రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి శ్రీ దినఫలాలు. వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక ఇక వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీ మంచి కోసమే, జాగ్రత్తగా ఉండండి. అయితే ఈరోజు ఎటువంటి అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయి, ఈ పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి, అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక ఎటువంటి పరిస్థితులు దిగమింగవలసిన పరిస్థితి ఉంది, ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా ఇక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకే వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక ముందుగా వీరి యొక్క బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోరు, గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధువులని కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను చూసుకున్న తర్వాతనే వీరు ఏ పనినైనా సరే మొదలు పెడతారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ వృషభ రాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూన్ 8వ తారీఖు రోజున వీరు అనేది మోసపోయేది కనబడుతుంది. ఇక కాబట్టి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవలసిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఏమాత్రం మీరు మిస్టేక్ అనేది చేయడం వల్ల అతిపెద్ద కష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు ఉన్నాయి. అతిపెద్ద సమస్య మీకు ఎదురు రాబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే అటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు అనేది పెద్ద నష్టం అనేది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అవంతరాల సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా మీరు చెడును కోరుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు చేసే అటువంటి ఒక చిన్న మిస్టేక్ అనేది అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఒక పెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే ఏ పని ముందైనా సరే ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. మీకు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం, నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇక మీరు వృషభ రాశి వారి అంశంలో జరిగిన మీ యొక్క జూన్ 8వ తారీఖు ఆదివారం రోజున జాగ్రత్తగా ఏంటి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక వృషభ రాశి వారిలో జీవితంలో మేలుకవులు నేర్పించే అవకాశాలు కూడా మీ యొక్క ముందుకు రాబోయే అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక మీరు భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో కొన్ని ప్రశంసలు దక్కుతాయి. అలాగే ఇక
ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట అయితే లభిస్తుంది. అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతానం కారణంగా మీ యొక్క విషయంలో గర్వపడే పరిస్థితి నెలకొనబడుతుంది. ఇక ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే ఒక సంబంధానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ని మీరు అనేది రిసీవ్ చేసుకుంటారు. ఇక మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బోర్డుల ద్వారా కానీ సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నా కానీ ఆలోచించి ఆచితూచి నిర్ణయం అనేది తీసుకోండి. ఇక ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చెయ్యవనే చెప్పుకోవాలి, విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఇక వృషభ రాశికి చెందిన వ్యక్తులు కొంతమంది ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్యోన్ నెంబర్ నుంచి వచ్చే కాల్ మాత్రం అస్సలు రిసీవ్ చేయకండి. ఒక తెలియని వ్యక్తి నుండి ఫోన్ రావడం ద్వారా మీరు రిసీవ్ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక పెద్ద సమస్య అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఇక వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ లేదా తోబుట్టువులతో కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు ఒక మంచి అవకాశం మిమ్మల్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇక 2025 సంవత్సరం జూన్ 8వ తేదీ ఆదివారం అనేది వృషభ రాశి వ్యక్తులకు ఉండబోతుంది. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం. సూటి సంతకాలు విషయం మీకు ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీకు నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తం అనేది మీకు చాలా అవసరం. ఇక కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ ఆర్థిక స్తోమత మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక నిత్యం ఇంట్లో ధూపదీప నైవేద్యాలతో దేవుణ్ణి ఆరాధించండి. మీకు ఖచ్చితంగా పుణ్యం అనేది ఫలిస్తుంది. సో చూస్తారు కదండి, 2025 సంవత్సరం జూన్ 8వ తేదీ ఆదివారం యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అన్ని పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.